వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ఆ పేరు తెలుగు వెండితెరకు కిరీటం, ఆ రూపం తెలుగు పౌరుషానికి ప్రతిరూపం. ఆ ఒక్క పేరు కోటానుకోట్ల మందికి పూనకాలు తెప్పిస్తుంది. ఆయన గురించి తలపు తెలియకుండానే కాలర్ దానంతటికి అదే ఎగిరి గర్వంగా నిలబడుతుంది. ఆయన ఒక ఎమోషన్. 4 దశాబ్దాల నుంచి కొన్ని తరాలు గర్వంగా చెప్పుకుంటున్న సింబల్ ఆఫ్ నేషన్. తెలుగువాడి పౌరుషానికి, రాజసానికి మాత్రమే కాదు, తెలుగువాడి స్టామినాకు పేరు పెట్టాల్సి వస్తే నిస్సందేహంగా గర్జించాల్సిన పేరు చిరంజీవి. కాదు, మెగాస్టార్ చిరంజీవి. సరిగ్గా 69 ఏళ్ల కిందట, డేట్తో సహా చెప్పాలంటే 1955 ఆగస్టు 22న మన అందరిలాగే ఓ పిల్లాడు పుట్టాడు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఆ పిల్లాడే పెద్ద కొడుకు. ఆత్మగౌరవం తప్పితే ఆస్తులు అంతగా లేని ఒక మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకు ఆ పిల్లాడే తొలిచూరు కాన్పు. అందరిలాగే పుట్టాడిలే అనుకుని చుట్టాలు అనుకున్నారు. ఆరోగ్యంగా పుట్టాడు చాలు అని దేవుడికి కోటానుకోట్ల కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ అలా సామాన్యంగా పుట్టిన ఆ పిల్లాడే అసామాన్యుడిగా ఎదుగుతాడని, ఎదిగి తీరతాడని ఆ అమాయక తల్లిదండ్రులు మాత్రమే కాదు, కాలం కూడా ఊహించి ఉండదు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే పేరు ఇతర పేర్లలాగే ఒకటిగా ఉండిపోతుందనుకున్నారు, ఊరుకున్నారు. కానీ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు కొణిదెల శివశంకర వరప్రసాద్ కాలక్రమేణా మారింది. అలా మారిన పేరే చిరంజీవి. చిరంజీవి ఇది కేవలం నామవాచకం కాదు, కోటానుకోట్ల హృదయాల సర్వనామం. తరాలకు తరాలు గర్వంతో నిండిన గుండెలతో నినదించిన నామమే కాదు, సర్వనామమే మెగాస్టార్ చిరంజీవి. 40 ఏళ్ల కిందట చిరంజీవి తన సినీ జీవితాన్ని పునాదిరాళ్ళు అనే సినిమాతో ప్రారంభించాడు. అయితే పునాది రాళ్ల కన్నా ముందు విడుదలైన చిత్రం ప్రాణం ఖరీదు. గమనం లేని గాలి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్లు వెండితెర మీదకు రావాలనుకోలేదు చిరంజీవి. సునామీ సృష్టించాలనుకున్నాడు. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనుకున్నాడు. చేసే పనిలో నిజాయితీ ఉంటేనే అత్యున్నత శిఖరాలకు చేరుకోగలమని మనస, వాచ, కర్మణ నమ్మి ఆచరించిన వ్యక్తిత్వం కేవలం చిరంజీవికి మాత్రమే సొంతం. ఒక్క ఉదాహరణ చెప్తాను చిరంజీవి అంకిత భావం ఏమిటో నేటి యువతరానికి అర్థం కావటానికి. గూస్ బంప్స్ తెప్పించే ఒక్క ఉదాహరణ వివరిస్తాను. ఇంకా చిరంజీవి అర్థం కాని వాళ్ళకి మరింతగా అర్థం కావటానికి, చేసుకోవటానికి. అది పునాదిరాళ్ళు సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. డైరెక్టర్ రాజ్ కుమార్ యాక్టర్స్కు సీన్ వివరించాడు. రిహార్సల్స్ అయిపోయి షూట్ స్టార్ట్ చేశాక, అంటే కెమెరా రోలింగ్ అని చెప్పాక, సార్ ఒక్క నిమిషం అంటూ సీన్ నుంచి పక్కకు వెళ్ళాడు ఓ యువనటుడు. అలా వెళ్ళిన 2 నిమిషాలకు సార్ ఇప్పుడు చేద్దామని డైరెక్టర్కు రెడీ చెప్పాడు. కెమెరా రోల్ అయ్యాక సీన్ నుంచి పక్కకెందుకు వెళ్ళావని మండిపడిన డైరెక్టర్ రాజ్ కుమార్ ఆ యువనటుడిని వివరణ అడిగాడు. డైరెక్టర్ గారు, ఈ సీన్లో నేను పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి సీన్ ఆర్డర్ ప్రకారం డైలాగులు చెప్పాలి. కానీ ఈ కాస్ట్యూమ్స్ చూస్తే నేను పొలం నుంచి వచ్చేవాడిలా ప్రేక్షకులకు అసలేమాత్రం అనిపించదు. అందుకే పక్కకు వెళ్ళి కాస్త మట్టి బురద పూసుకొని గడ్డి పరకలు జల్లుకు వచ్చాను. ఇప్పుడు నిండుగా ఉన్నట్లు ఉంది, పాత్రకు ప్రాణం పోసినట్లుంది అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు ఆ అప్కమింగ్ యాక్టర్. ఆ యువనటుడి అంకిత భావానికి పొంగిపోయిన డైరెక్టర్ రాజ్ కుమార్, నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. మీకు తెలుసా డెడికేషన్కు మారు పేరుగా నిలిచిన ఆ యంగ్ యాక్టర్ ఎవరో? హీ ఈజ్ నాన్ అదర్ దెన్ చిరంజీవి. ఏ ముహూర్తాన నీకు తిరుగులేదు అని పునాదిరాళ్ళు డైరెక్టర్ రాజ్ కుమార్ అన్నారో ఆ మాటలు దీవెనలుగా ఎలా మారాయో. కానీ చిరంజీవి డిసిప్లిన్, డెడికేషన్ తెలుగు సినీ పరిశ్రమలో గుబులు పుట్టించింది. చిరంజీవి అట ఎవరో కొత్త కుర్రాడు వచ్చాడు, యాక్టింగ్ ఎర్రగదీసేస్తున్నాడు. డ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఆ ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అన్నట్లుగా వేస్తున్నాడు. ఇక ఫైట్ల గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. మనం కూడా ఒళ్ళు వంచాలి అని
ఎందరు హీరోలు తమకు తాము జాగ్రత్తలు చెప్పుకున్నారో లెక్కే లేదు. తెలుగు తెరపై చిరంజీవి సృష్టించిన రికార్డులు, వండర్స్ గురించి చెప్పాలంటే చాంతాడంత అవుతుంది. కానీ వాటిలో కొన్ని అయినా చెప్పుకునే తీరాలి. ఇంతకు ముందే చెప్పాను కదా, ఉత్త చిరంజీవి కాదు, మెగాస్టార్ చిరంజీవి అని. ఎందుకో తెలుసా? వ్యక్తిగత వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు చిరు. 1987లో ఆస్కార్ వేడుకకు ఆత్మీయ అతిథిగా వెళ్లిన తొలి దక్షిణాది నటుడు. పసివాడి ప్రాణం సినిమా ద్వారా బ్రేక్ డాన్స్ను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడు. 1992లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అంటే ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి భారతీయ నటుడు. బావగారు బాగున్నారా అనే సినిమా కోసం 240 అడుగుల నుంచి ప్రాణాలకు తెగించి మరీ బంగీ జంప్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. రష్యన్లోకి డబ్బైన తొలి తెలుగు చిత్రం స్వయం కృషి చిరంజీవిదే. 1992లో ఘరానా మొగుడు, 2002లో ఇంద్ర సినిమాలు కలెక్షన్ల సునామీ అంతే. 1999, 2000 సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినందుకు గాను చిరంజీవికి సమ్మాన్ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి అద్భుతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. పట్టుదల ఉండాలే కానీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే బాక్సులు బద్దలు కొట్టగలిగే సత్తా తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి కర్రు కాల్చి మరియు వాతలు పెట్టి చెప్పిన రియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే కేవలం ఒక పేజ్కు మాత్రమే పరిమితమయ్యే ట్రాక్ రికార్డ్ కాదు చిరంజీవిది. చిరు నటన, డాన్సులు, ఫైట్లు, కామెడీ, టైమింగ్, అన్నింటికీ మించి కష్టం వస్తే అండగా నిలబడే వ్యక్తిత్వం, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన నేత్రదానం, రక్తదానం, మరెన్నో గుప్తదానాలు, ఇలా అన్నింటినీ పూసగుచ్చినట్లు రాయాల్సి వస్తే పేజీలు కాదు, చిరంజీవి గురించి ఒక పుస్తకమే రాయాలి. ఐఎమ్ సారీ, మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రతిదీ నమోదు చేయాల్సి వస్తే పుస్తకాల గుట్టలు రాయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే శిఖరం చిరు. ఎంత నేర్చుకున్నా సరే విద్యార్థిగా ఉండే వ్యక్తిత్వం చిరు. ఎంత చదివినా ఇంకా మిగిలి ఉండే సక్సెస్ స్టోరీ చిరునామా చిరు. అందుకే చిరంజీవి సినిమా రోజులకు రోజులు థియేటర్లలో ఆడాయి. అందుకే స్క్రీన్ మీద చిరంజీవి కనిపిస్తే మంగళహారతులు, దిష్టి తీయటాలు, పూనకాలు, కేరింతలు అన్నీ సముద్రపు అలలై ఉప్పొంగాయి, పోటెత్తాయి. చిరు సినిమా టికెట్ల కోసం ఎన్ని కోటాను కోట్ల చొక్కాలు చిరిగాయో, చిరు మూవీ ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ కోసం ఎన్ని గొడవలు జరిగాయో చెప్పాలంటే టైం సరిపోదు బాస్. 2-3 తరాలకు గ్యాంగ్ లీడర్ చిరంజీవి. అవును, నేను మెగాస్టార్ ఫ్యాన్నే అని చొక్కా 2 గుండీలు విప్పేసి రఫ్ లుక్తో కాలర్ ఎగరేసి నేటికి చెప్పగలుగుతున్నారు అంటే అది మెగాస్టార్ మేనియా. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే కుళ్ళుబోతు హీరోలు పార్టీలు చేసుకున్నారంటే అది మెగాస్టార్ మాత్రమే క్రియేట్ చేయగలిగే మేనియా. ఒక్క మాటలో చెప్పనా, చిరంజీవి ఒక ఫ్లాప్ సినిమా కలెక్షన్ ఇతర హీరోల హిట్ సినిమాకు 100 రోజుల కలెక్షన్. ఇది చాలదు చిరంజీవి ఎలా రఫాడించాడో చెప్పడానికి. అందుకే చిరంజీవి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ. అందుకే చిరంజీవి ఒక పేరు కాదు, వెండి తెరపై ఎన్నటికీ చెరిగిపోని ఓ సంతకం. అందుకే ఆయన కేవలం చిరంజీవి కాదు, ఎంతమంది స్టార్లు వచ్చినా చెక్కు చెదరని మెగాస్టార్.